లేటెస్ట్ టెక్నాలజీ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసిన తర్వాత అందరికన్నా ముందు మీరు పొందడానికి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. హాయ్ వ్యూయర్స్, మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్రిక్స్ ఛానల్. ఈ వీడియోలో మనం ఇండియన్ బ్యాంక్ నెట్ బ్యాంకింగ్ రిజిస్ట్రేషన్ ఆన్లైన్లో ఎలా చేయాలో చూద్దాం. సో లెట్స్ స్టార్ట్ దట్. సో దానికోసం మీరు రావాల్సిన వెబ్సైట్ ఇది. మీరు కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఉంది, అక్కడ నుంచి మీరు రావచ్చు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత రిజిస్టర్ ఆన్లైన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత చూడండి, రిజిస్టర్ న్యూ యూసర్. టు రిజిస్టర్ ది యూసర్ కైండ్లీ ఫర్నిష్ ది ఫాలోయింగ్ డీటెయిల్స్. సో సిఫ్ నెంబర్ కానీ అకౌంట్ నెంబర్ కానీ ఎంటర్ చేయాలి. సిఫ్ నెంబర్ అనేది మీ అకౌంట్ బుక్లో ఉంటుంది. అకౌంట్ నెంబర్ కూడా ఎంటర్ చేయొచ్చు. దాని తర్వాత మొబైల్ నెంబర్, ఈ అకౌంట్కి రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. సో సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మీరు నెక్స్ట్ స్టెప్కి వెళ్తారు. సో ప్రస్తుతం అయితే నేను చేయట్లేదు, ఎలానో చూపిస్తాను మీకు, చూడండి. సో దాని తర్వాత మీకు ఇలా వస్తుంది, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కన్ఫర్మేషన్, సిఫ్ నెంబర్, అకౌంట్ నెంబర్ వస్తుంది, మొబైల్ నెంబర్ వస్తుంది. సో ఈ సిఫ్ నెంబర్, అకౌంట్ నెంబర్లో మీరు ఏది ఎంటర్ చేస్తే అదే చూపిస్తుంది మీకు. చూపించిన తర్వాత మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీని మీరు ఇక్కడ టైప్ చేయాలి. సో ఎంటర్ చేసిన తర్వాత కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. కన్ఫర్మ్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్తారు. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఆన్లైన్ రిక్వెస్ట్ అక్నాలజ్మెంట్. సో ఇక్కడ ఏంటంటే కస్టమర్ నేమ్, ఇక్కడ నేను సైడ్ అని చూపించలే మీకు. కస్టమర్ నేమ్, సిఫ్ నెంబర్, మొబైల్ నెంబర్, బ్రాంచ్ నేమ్, పాన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ ఐడి, బ్రాంచ్ ఐడి, బ్రాంచ్ నేమ్, ఇవన్నీ మీకు డిస్ప్లే చేస్తుంది. సో దీని తర్వాత మీరు ఏం చేయాలంటే టైప్ ఆఫ్ ఫెసిలిటీ, ఓన్లీ వ్యూ ఫెసిలిటీయా, లేకపోతే వ్యూ అండ్ ట్రాన్సాక్షన్ ఫెసిలిటీయా, లేకపోతే వ్యూ అండ్ ట్రాన్సాక్షన్స్ ఫర్ గవర్నమెంట్ పేమెంట్స్ ఓన్లీయా. సో వ్యూ అండ్ ట్రాన్సాక్షన్ ఫెసిలిటీస్ మీద క్లిక్ చేయండి, లేకపోతే ఫర్ ఓన్లీ గవర్నమెంట్ పేమెంట్స్కి అయితే దీన్ని క్లిక్ చేసి సబ్మిట్ అని క్లిక్ చేయండి. సబ్మిట్ అని క్లిక్ చేసిన తర్వాత మీరు నెక్స్ట్ స్టెప్కి వెళ్తారు. సో ఈ స్టెప్లో మీరు ఏం చేయాలంటే టు రిజిస్టర్ యువర్ లాగిన్ పాస్వర్డ్ కంప్లీట్ ది ఫాలోయింగ్. అంటే మీరు లాగిన్ పాస్వర్డ్ ఏం పెట్టాలనుకుంటారో, సెట్ చేయాలనుకుంటారో ఆ పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి రీఎంటర్ ది పాస్వర్డ్ టైప్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సో పాస్వర్డ్ అనేది ఎలా ఉండాలంటే 6 to 16 క్యారెక్టర్స్ ఉండాలి. దానిలో వచ్చేసి పాస్వర్డ్ మస్ట్ స్టార్ట్ విత్ ఆల్ఫాబెట్తో స్టార్ట్ కావాలి. ఇంకోటి వచ్చేసి మినిమం 2 ఆల్ఫాబెట్స్ ఉండాలి, 1 న్యూమరికల్ ఉండాలి. సో ఇంకోటి ఏంటంటే పాస్వర్డ్ అనేది మీరు ఫ్యూచర్లో మార్చినప్పుడు ప్రజెంట్ పాస్వర్డ్కి మీరు పెట్టే మళ్ళీ చేంజ్ చేసే పాస్వర్డ్ సేమ్ ఉండకూడదు. సో అలాగే మీరు కస్టమర్ నేమ్, యూసర్ ఐడి అవి కూడా సేమ్ ఉండకూడదు. సో సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్లోకి వచ్చేసి మీకు సెక్యూరిటీ అడుగుతుంది. సెక్యూరిటీ ఎందుకంటే మీ నెట్ బ్యాంకింగ్ని ఎవరు ఓపెన్ చేయకుండా. సో ఇక్కడ వచ్చేసి 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ మినిమం 2 క్వశ్చన్స్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఆన్సర్స్ ఇక్కడ ఇవ్వాలి మీరు. ఎందుకంటే ఎప్పుడైనా మీ అకౌంట్ అనేది పాస్వర్డ్ మీరు రాంగ్ కొడితే మీకు ఇలా అడుగుతుంది, మీరు అప్పుడు సేఫ్గా లాగిన్ అవ్వచ్చు. సో ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ చూడండి. సో ఇక్కడ వచ్చేసి న్యూ యూసర్ యాక్టివేషన్ వచ్చేసి యాక్టివేట్ త్రూ బ్రాంచ్, యాక్టివేట్ త్రూ ఏటీఎం కూడా ఉంది. బ్రాంచ్తో చేసుకోవాలనుకుంటే మీకు ఒక కోడ్ వస్తుంది, దాన్ని మీరు బ్రాంచ్లో ఇస్తే వాళ్ళు యాక్టివేట్ చేస్తారు మీ నెట్ బ్యాంకింగ్ని. సో అలా వద్దు అనుకుంటే యాక్టివేట్ త్రూ ఏటీఎంతో అయితే యాక్టివేట్ త్రూ ఏటీఎం మీద క్లిక్ చేసి సబ్మిట్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో దాని తర్వాత ఏమవుతుందంటే యాక్టివేట్ త్రూ ఏటీఎంలో ఏటీఎం కార్డ్ నెంబర్, ఎక్స్పైరీ డేట్, పిన్ కూడా ఇవ్వాలి మీరు. ఇచ్చిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సో సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మీకు ఆన్లైన్ బ్యాంకింగ్ ఫెసిలిటీ హ్యాస్ బీన్ యాక్టివేటెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. దాని తర్వాత మీరు లాగిన్లోకి వెళ్ళి మీరు యూసర్ నేమ్ వచ్చేసి మీ సిఫ్ నెంబరే, పాస్వర్డ్ వచ్చేసి మీరు సెట్ చేసుకున్న పాస్వర్డ్ని ఎంటర్ చేసి లాగిన్ అయిపోవచ్చు. సో ఈ విధంగా మీరు ఇండియన్ బ్యాంక్ మొబైల్ నెట్ బ్యాంకింగ్ని రిజిస్టర్ చేసుకోవచ్చు ఆన్లైన్లో.
సో ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఏమైనా డౌట్ ఉంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.